నా పేరు దొంగ వెంకటేష్, కొడిదవాడ ఉత్తరపాలెం, వీరవాసరం మండలం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అలాగని మా సంఘం పెద్దలకి 12 మందికి గుడి దగ్గర కేకేసి పలానా ఎస్సీ అమ్మాయిని ప్రేమించానని చెప్పాను. అయితే ఆచార ప్రకారం ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, బీసీ అమ్మాయిని పైన ఉన్న వాళ్ళని చేసుకోవాలి, ఎస్సీ అని మేము యాక్సెప్ట్ చేయము. చేసుకుంటే కనుక ఆ అమ్మాయిని ఊళ్ళోకి తీసుకురాకూడదు, వస్తే నువ్వు రావచ్చు, అమ్మాయిని మటుకు తీసుకురాకూడదు అని చెప్పి రూల్స్ పెట్టారు. అయినా సరే పోనీ అలా పెట్టారని చెప్పి మేము పెళ్ళి బయట పెట్టుకుంటాం, కాపురం కూడా బయట పెట్టుకుంటాం. అందరూ రమ్మని చెప్పి అక్షంతలు వేసి భోజనం చేసి వెళ్తారు. రమ్మని చెప్పి మీటింగ్ పెట్టుకుని సంఘం పెద్దలందరికీ మీటింగ్ పెట్టి చెప్తే అయినా సరే మేము బయట ఉన్నా కానీ వస్తే దానికి ఎస్సీ పెళ్ళికి అంగీకరించినట్టే లెక్క అని చెప్పి ఎవ్వరు పెళ్ళికి కానీ పెళ్లి కొడుకుని చేసినప్పుడు కానీ ఎవ్వరు రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి కొడుకు చేసినప్పుడు వేరే వాళ్ళు కుటుంబ సభ్యులు వస్తే కదా వాళ్ళు కూడా దారిలో ఆపి వెళ్ళకూడదని చెప్పి పెద్దలు ఇలా వాళ్ళని కూడా ఆపి వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళని కూడా చేయడంతో భయానికి వాళ్ళు గురై వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు. కాబట్టి దీనికి మ్యారేజ్ అయితే నేను 8వ తారీఖుని పెద్దలంగుల్లో ఊరు బయట చేసుకున్నాను. అమ్మాయిని అయితే ఆ ఇంటికి తీసుకొచ్చాను. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం ఉత్తరపాలెం గ్రామానికి చెందినటువంటి దొంగ వెంకటేష్ అనే సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు ఒక ఎస్సీ మహిళను పెళ్లి చేసుకున్నాడు అనే పేరుతో ఉత్తరపాలెం గ్రామ కుల పెద్దలు ఈరోజు సామాజిక సోషల్ బాయ్కాట్ చేశారు. ఇది అత్యంత దుర్మార్గం, అన్యాయమైనటువంటి విషయం. ఈ విషయంపై నిన్నటి నుండి పత్రికల్లో, టీవీల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వీరవాసరం ఎస్సీ గారు కానివ్వండి, రూరల్ సిఐ గారు కానివ్వండి, ఇంతవరకు బాధిత కుటుంబాలతో వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సర్ది చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు చెబుతున్నటువంటి కాకమ్మ కథలు, చిలక పలుకులు మళ్ళీ పోలీసులు వల్లిస్తున్నారు తప్ప బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. ఒక మహిళ ఎస్సీ కాబట్టి మా ఊరికి రావద్దు అని చెప్పడం అంటే అది పూర్తిగా సామాజిక వివక్షత పాటించడమే, కుల వివక్షత పాటించడమే. దీన్ని బేషరతుగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాను. బాధిత కుటుంబాన్ని న్యాయం చేసే వరకు మేము పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. ఈరోజు రూరల్ సిఐ గారు, వీరవాసరం ఎస్ఐ గారు దయచేసి మీరు కళ్ళు తెరవండి. పెద్దల మాటలు కాదు, బాధితుల మాటలు వినండి. బాధితుల మాటలు పడితే వాళ్ళ వేదన ఏంటి అర్థమవుతుంది. ఒక మహిళను మా ఊరికి రావద్దు అని కులం పేరుతో ఆపడం అంటే అర్థం ఏంటి? అది కులవివక్షత కాదా? మీ కళ్ళు కనపడట్లేదా? ఏ అధికార పార్టీ యొక్క ఒత్తిడి లొంగిపోయారా? గ్రామ పెద్దలు ఇచ్చినట్టు మామూలుగా లొంగిపోయారా? మీకు చేతనైతే దమ్ముంటే బాధిత కుటుంబం న్యాయం చేయండి. మీ సత్తా ఏంటో చూపించండి. మీరు పట్టించుకోకపోతే, మీరు స్పందించకపోతే రేపటి నుంచి మేము వీరవాసరం ఆందోళన చేస్తాం, రోడ్డు ఎక్కుతాం, నిలదీస్తాం, పోరాడి సాధిస్తాం. ఈ సందర్భంగా ఆ కుటుంబం న్యాయం జరిగే వరకు మేము నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు గారికి, మాది వీరవాసరం మండలం శ్రీపురం. మేము పలానా వీరవాసరం మండలం చెందిన ఉత్తరపాలెం దొంగ వెంకటేష్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. నిన్న రాత్రి మ్యారేజ్ జరిగింది. చెప్పవలసిన సంఘటన ఏంటంటే, నా ఫంక్షన్ పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు ప్రేమించుకున్న తర్వాత మేము ఈ ఊరికి చాలా ప్రాసెస్ ఉందని చెప్పారు. కాకపోతే నేను ఫస్ట్ నమ్మలేదు. ఇది రాము చెప్తున్నాడేమో అనేసి అబ్బాయి నేను అనుకున్నాను. తర్వాత ఒకసారి నిజంగా అయితే కనుక ఒకసారి కనుక్కోమని చెప్పాను. చెప్తే వాళ్ళు సరే అనేసి వీళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఈ అబ్బాయి కూడా పెద్దల్ని అడగడం జరిగితే వాళ్ళు ఒప్పుకోననేసి మొక్కమొక్కటం లేకుండా చెప్పేశారు. తర్వాత వచ్చి ఇంకా ఇష్టపడ్డాం కదా అని చెప్పి ఇద్దరం పెళ్ళికి సిద్ధపడ్డాము. ఊరి నుంచి ఎవరు కూడా ఫ్రెండ్సే కాదు, తనకు సంబంధించిన రిలేటివ్సే కాదు, ఊరి నుంచి ఎటువంటి ఒక మనిషి కూడా రాలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఒకసారి నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను. నా వల్ల వీళ్ళ ఫ్యామిలీ చాలా ట్రస్ట్కి వెళ్తున్నారు. ఎందుకంటే నేను ఇష్టపడిన అబ్బాయి తన తల్లిదండ్రుల కోసం చాలా ప్రాసెస్ చేశాడు. తర్వాత వచ్చి వాళ్ళు ఒప్పుకున్నారు కదా అనేసి వీళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు కూడా పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకుని కూడా అడగడం జరిగినా కానీ వాళ్ళు మొహమాటం లేకుండా మాకైతే ఎస్సీ కులం వాళ్ళకి చెందిన మనిషిని అయితే ఈ ఊరికి పెళ్లి చేసుకోవడానికి మేము అంగీకరించమని చెప్పారు. ఆ విషయంలో నేను బాధపడ్డాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఒకసారి నిర్ణయించండి. నాకు ఏదైనా కానీ న్యాయం కావాలని కోరుకుంటున్నాను. వీళ్ళు
నేను ప్రేమించిన అబ్బాయి నా భర్తగా అంగీకరించినా కానీ తల్లిదండ్రుల విషయంలో, ఫ్యామిలీ విషయంలో చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కానీ ఎందుకు చేసుకున్నానా అని చాలా బాధపడుతున్నాను. నాకు దీనికి దయచేసి మీరు సహాయం చేస్తారని నేను వేడుకుంటున్నాను.